ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు లెంట్ డేస్ గూర్చిన కొంత సమాచారాన్ని లేఖనాధారముగా తెలుసుకుందాం. మనుషులు నియమించిన శ్రమల కాలం అనగా లెంట్ డేస్ యొక్క చరిత్ర. క్రీస్తు శకం 333లో ఈ లెంట్ 6 రోజులకు పొడిగించి పరిశుద్ధ వారంగా జరుపుకునేవారు. క్రీస్తు శకం 331లో లెంటును లెంట్ డేస్గా మార్చి ఈస్టర్కు ముందు రోజు శనివారం వరకు 46 రోజులు జరుపుకునేవారు. కొద్ది కాలానికి వాటి మధ్యలో వచ్చే 6 ఆదివారాలను మినహాయించి మిగిలిన 40 రోజులు ఉపవాస దినాలుగా చేయడం ప్రారంభించారు. క్రీస్తు శకం 390లో లెంట్ డేస్ ప్రారంభాన్ని భస్మం బుధవారంగా జరపడం ప్రారంభించారు. బూడిదకు ఒలీవ నూనె కలిపి నుదుటిపై సిలువ గుర్తు వేసుకునే ఆచారం అక్కడ మొదలైంది. ఆచరణ నియమములు. క్రైస్తవ మండలం కాలం భస్మ బుధవారంతో మొదలై ఈస్టర్ ముందు రోజైన పరిశుద్ధ శనివారంతో ముగుస్తుంది, ఆదివారం మినహాయించి. భస్మ బుధవారము. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. యోవేలు 2వ అధ్యాయం 12-13 వచనాల్లో కలదు. నిజానికి భస్మ బుధవారం అనే పదం వ్యావహారిక పదం. దీని అధికారిక నామం భస్మ దినం, బూడిద ధరించే రోజు అని అర్థం. సరిగ్గా ఈస్టర్ పునరుద్ధాన దినానికి 46 దినాలు ముందు వచ్చే ఈ దినం ప్రతి సంవత్సరం ఖచ్చితంగా బుధవారమే వస్తుంది. అందుచేత దీనిని భస్మ బుధవారం అని పిలవడం పరిపాటి అయ్యింది. పాపముల విషయమైన పశ్చాత్తాపానికి మారు మనసుకు గుర్తుగా ఆ దినం ఆరాధనకు వచ్చేవారు తమ నొసళ్లపై సిలువ ఆకారంలో బూడిదను ధరించేవారు. ఆధారమగు వచనములు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనం, ఎస్తేరు 4వ అధ్యాయం 1వ వచనం, యోబు 2వ అధ్యాయం 8వ వచనం, దానియేలు 9వ అధ్యాయం 3వ వచనం. భస్మ బుధవారం మొదలుకొని ఈస్టర్ ముందు రోజు శనివారం వరకు 46 రోజులు ఉంటాయి. వాటి మధ్యలో వచ్చే 6 ఆదివారాలను మినహాయించి మిగిలిన 40 రోజుల కాలాన్ని లెంట్ కాలమనియు క్రీస్తు ప్రభుని శ్రమల ధ్యాన కాలమనియు అంటారు. ఆదివారాలను లెంట్ కాలంలో లెక్కించరు, ఎందుకంటే ప్రతి ఆదివారం ఒక ఈస్టర్ పునరుద్ధాన దినమే, విజయోత్సవ దినమే. తారీఖులు నిర్ణయం. క్రిస్మస్ ప్రతి సంవత్సరం విధిగా డిసెంబర్ 25నే వస్తుంది. తారీఖు మారదు, అయితే వారం మారుతుంటుంది. ఇక ఈస్టర్ దానిపైన ఆధారపడిన భస్మ బుధవారపు తారీఖులు ప్రతి సంవత్సరం మారుతుంటాయి, వారం మాత్రం మారదు. ఈస్టర్ ఆదివారమే వస్తుంది, గుడ్ ఫ్రైడే శుక్రవారమే వస్తుంది, భస్మ బుధవారం బుధవారమే వస్తుంది. ముందుగా ఈస్టర్ రోజును నిర్ణయిస్తారు. మార్చి తర్వాత వచ్చే పౌర్ణమికి దగ్గరలోని ఆదివారాన్ని ఈస్టర్ రోజుగా నిర్ణయిస్తారు. అక్కడ నుండి 46 రోజులు వెనక్కి లెక్కించి భస్మ బుధవారాన్ని నిర్ణయిస్తారు. ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే ఆదివారాన్ని మట్టల ఆదివారం అంటారు. మట్టల ఆదివారం నుండి ఈస్టర్ ముందు శనివారం వరకున్న 7 రోజులను పరిశుద్ధ వారం అంటారు. ఏదైనా 40 రోజుల కాలాన్ని లాటిన్ భాషలో క్వాడ్రగేసిమా అంటారు.
తెలుగు భాషలో మండల కాలం అని పిలుస్తారు. క్రైస్తవ మండల కాలం భస్మ బుధవారంతో మొదలై ఈస్టర్ ముందు రోజైన పరిశుద్ధ శనివారంతో ముగుస్తుంది. ఆదివారాలు మినహాయించి. ఇంగ్లీష్లో ఈ కాలాన్ని లెంట్ అంటారు. లెంట్ అనే పదం లెంప్టెన్ అనే పదం నుండి వచ్చింది. దీని అర్థం చీల్చుట, చిగుర్చుట అని అర్థం. ఆత్మీయంగా ఎండి బెరడు కట్టిన జీవితాల బెరడును చీల్చుకొని క్రొత్త చిగురులు ఏర్పడేందుకై ఈ 40 రోజుల శ్రమకాల ధ్యానాలు ఏర్పాటు చేయబడ్డాయి. మండల కాలం 40 రోజులు. పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాలలో సిద్ధపాటు కాలంగా 40 దినాలు కేటాయించడం చూస్తాము. వీటిలో ఇవి కొన్ని ప్రధానమైనవిగా నమ్మేవి. ప్రత్యక్ష గుడార నిర్మాణ విషయంలో మోషే దేవుడి పర్వతంపై వేచి ఉన్న కాలం. నిర్గమాకాండం 24వ అధ్యాయం 18వ వచనం. ఆజ్ఞలు స్వీకరించే ముందు మోషే కనిపెట్టిన కాలం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 9-10 వచనాలు. ఏలియా దేవుని ప్రత్యక్షతను పొందడానికి చేసిన 40 దినాల ప్రయాణ కాలం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 8-12 వచనాలు. అన్నిటికీ మించి మన ప్రభువైన యేసుక్రీస్తు తన బహిరంగ పరిచర్య ప్రారంభానికి ముందు సిద్ధపాటుగా అరణ్యంలో గడిపిన 40 దినాల ఉపవాస కాలం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం, లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. వారు కోరిన ఉద్దేశ్యం. ఈ లెంట్ డేస్ ఎవరు ఎలా ప్రవేశపెట్టారో, ఏ ఉద్దేశంతో ప్రవేశపెట్టారో అనేది పక్కన పెడితే ఈ 40 రోజులు కూడా చర్చికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తున్నాము కదా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతున్నాము కదా అని అంటారు కొంతమంది. 40 దినాలు ప్రార్థనలో కూడుకుందురు, 40 దినములు ఉపవాసముతో ఉందురు. ఈ లెంట్ డేస్లో నిష్టగా మందు త్రాగరు, సిగరెట్లు కాల్చరు, సినిమాలు సీరియల్స్ చూడరు, బూతులు మాట్లాడరు, పార్టీలు చేసుకోరు, మాంసం తినరు, తెలుపు రంగు వస్త్రాలు మాత్రమే వేసుకుంటారు అని ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప తీర్మానాలు చేస్తూ ఉంటారు. బైబిల్ లెంట్ డేస్ గురించి ఏమి బోధిస్తుంది? ఇది మనుషుల పద్ధతి అని బైబిల్ స్పష్టంగా సెలవిస్తోంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 6-9 వచనాలు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి, లెంట్ డేస్ అనేవి ఇది పూర్తిగా మనుషుల పద్ధతులు. అన్యుల మాలలు, భవానీమాల, స్వామిమాల 40 డేస్ ఉంటాయి. వారు కూడా చెడు అలవాట్లను మానుకొని నిష్టగా ఉంటారు. అదేవిధంగా ఈ లెంట్ డేస్ కూడా ఈ ఆచారములు క్యాథలిక్ వారి నుండి వచ్చినవి. ఈ లెంట్ డేస్ ఎవరో ఒక అతను తన ఊహకు తోచిన దానిని ప్రవేశపెట్టి దైవ ప్రేరితం అని బోధించుదురు. ఇది దేవుని ఆజ్ఞ కాదు. 40 రోజులు అరణ్యంలో ఉపవాసమున్నాడు. మీరెందుకు చర్చిలలో ఉపవాసముందురు? లెంట్ డేస్ అపోస్తుల బోధ కాదు, క్రీస్తు బోధ కాదు, సంఘ బోధ కాదు. ఎవరు చెప్పారని చేయాలి? 40 రోజులు ఎవరు ఉపవాసం ఉండమన్నారు? పాస్టర్ గారు చెప్పారు కాబట్టి ఉంటున్నారు. బైబిల్ చెప్పిందో లేదో ఎవరికీ తెలియదు, ఎవరు అడుగరు. ముగింపు. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. సహోదరులారా, మా వలన పొందిన బోధన
ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఈ విషయములను వినుచున్న మీరు యోచిస్తారని, దేవుడు చెప్పినది చేయడం అది ధర్మము, మనుషుల పారంపర్యాచారము చొప్పున చేయడం దేవుడికి ఏమీ మహిమ తెచ్చిపెట్టదు, మీకేమీ లాభం చేకూర్చదు అని ఒక్కసారి గ్రహించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించునుగాక. ఆమెన్.